అనంతమైన గెలాక్సీలు మరియు లెక్కలేనన్ని ప్రపంచాలలో ఒకే నీలి రత్నం విశ్వరహస్యాన్ని కలిగి ఉంది. భారతదేశం విశ్వంలో దేవతలు మాంసంగా మారే ఏకైక ప్రదేశం. రాముడు తన విల్లుతో, కృష్ణుడు తన వేణువుతో మానవ రూపంలో నడిచే దైవికం. కానీ ఎందుకు ఉనికిలో ఉన్న అన్ని ప్రదేశాలలో విశ్వశక్తి భారత నేలపై మాత్రమే ఎందుకు విరిగింది? పురాతన గ్రంథాలు భూమిని శక్తి మండలంగా వెల్లడిస్తున్నాయి. భారతదేశం 3 ప్రపంచాల ఖచ్చితమైన జంక్షన్ పాయింట్ వద్ద ఉంది. భౌతిక, వాతావరణ, ఖగోళ ఈ త్రికోణ కలయిక ఆధునిక శాస్త్రం స్థిరమైన పరిమాణ ద్వారం అని పిలిచే దానిని సృష్టిస్తుంది. విష్ణు పురాణం దీనిని కర్మభూమి అని ప్రకటిస్తుంది. ఆధ్యాత్మిక చర్య తక్షణ శక్తితో వ్యక్తమయ్యే ఏకైక ప్రదేశం ఇది. భౌతిక వాస్తవికతను నాశనం చేయకుండా దైవిక స్పృహ కార్యరూపం దాల్చగల ప్రదేశం ఇది. విశ్వం కంపన పౌనఃపున్యాల ద్వారా పనిచేస్తుంది. ఉన్నత జీవులు సాధారణంగా భౌతిక పదార్థానికి విరుద్ధంగా ఉండే పౌనఃపున్యాల వద్ద ఉంటాయి. భారతదేశం యొక్క ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణం, పవిత్ర స్థలాల క్రింద ఉన్న స్ఫటిక నిర్మాణాలు దైవిక శక్తి కోసం సహజ సూపర్ కండక్టర్ను ఏర్పరుస్తాయి. కాస్మిక్ మెరుపురాడ్లాగా ఇది అవతార స్పృహ మన కోణాన్ని విచ్ఛిన్నం చేయకుండా తనను తాను నేలమట్టం చేసుకోవడానికి అనుమతిస్తుంది. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి వెల్లడించినప్పుడు ఆ కాంతి చాలా తీవ్రంగా ఉంది. అది మానవ అవగాహనను దాదాపుగా ముంచెత్తింది. భారతదేశ శక్తి క్షేత్రం మాత్రమే అటువంటి శక్తిని కూలిపోకుండా కలిగి ఉంటుంది. అవతారాలు యాదృచ్ఛికంగా కనిపించవు. నక్షత్ర అమరికలు ప్రపంచాల మధ్య కిటికీలను సృష్టించినప్పుడు అవి ఖచ్చితమైన విశ్వక్షణాలలో ఉద్భవిస్తాయి. భూమి యొక్క పురాతన ఖగోళ గ్రంథమైన సూర్య సిద్ధాంతం ఖగోళ శక్తి ప్రవాహాలకు సంబంధించి దాని స్థానం కారణంగా ప్రధానంగా భారత ఉపఖండంలో సంభవించే ఈ అమరికలను వివరిస్తుంది. 5,000 సంవత్సరాల క్రితం విష్ణువు కృష్ణుడిగా మారినప్పుడు భూమి పుష్య నక్షత్రంలోకి ప్రవేశించింది. దైవిక మరియు మానవ స్పృహ మధ్య తెర పారగమ్యంగా మారినప్పుడు ఇది అరుదైన అమరిక. సంస్కృతం కేవలం భాష కాదు, అది స్పృహ సాంకేతికత. ప్రతి అక్షరం భౌతిక స్థలంలో నిర్దిష్ట రేఖాగణిత నమూనాలను సృష్టిస్తుంది. 54 అసలు సంస్కృత శబ్దాలు ఇంటర్ డైమెన్షనల్ బదిలీకి అవసరమైన క్వాంటం వైబ్రేషనల్ స్థితులకు సరిగ్గా సరిపోతాయి. ఆధునిక సైమాటిక్స్ ప్రయోగాలు పదార్థంలో వ్యవస్థీకృత నమూనాలను సృష్టించే ధ్వనిని చూపుతాయి. 1000 సంవత్సరాల క్రితం యోగులు వివరించినది ఖచ్చితంగా ఇదే. అవతారాలు సంస్కృతంలో మాట్లాడేటప్పుడు అవి అక్షరాల క్వాంటం స్థాయిలో వాస్తవికతను ప్రోగ్రామింగ్ చేస్తాయి. ఇతర భాషా వ్యవస్థలలో అసాధ్యం. భారతదేశంలోని పురాతన దేవాలయాలు యాదృచ్ఛిక ప్రదేశాలలో నిర్మించబడలేదు. ఉపఖండం అంతటా అవి పరిపూర్ణ రేఖాగణిత నమూనాలను ఏర్పరుస్తాయని ఉపగ్రహ మ్యాపింగ్ వెల్లడిస్తుంది. దైవిక శక్తిని స్వీకరించే, క్రిందికి దిగే మరియు పంపిణీ చేసే విస్తారమైన సాంకేతిక గ్రిడ్. ఖచ్చితమైన గణిత విరామాలలో ఉంచబడిన ఈ పవిత్ర స్థలాలు గ్రంథాల యంత్రం అని పిలిచే దానిని సృష్టిస్తాయి. ఇది ఖండాంతర స్థాయిలో ఒక శక్తి రేఖాచిత్రం. ఇది దైవిక స్వీకరణ సాంకేతికతగా పనిచేస్తుంది. 1000 సంవత్సరాలుగా భారతదేశంలోని మిలియన్ల హృదయాలు ఏక బిందువు భక్తితో దైవిక ఉనికిని కోరుతున్నాయి. తరతరాలుగా కొనసాగిన ఈ సామూహిక కోరిక క్వాంటం భౌతిక శాస్త్రం మానవ మరియు దైవిక స్పృహ మధ్య చిక్కు అని పిలిచేదాన్ని సృష్టించింది. భాగవత పురాణం ఒక ఆశ్చర్యకరమైన సత్యాన్ని వెల్లడిస్తుంది. నేను పూర్తిగా నా భక్తుల నియంత్రణలో ఉన్నాను. నా భక్తులకు స్వేచ్ఛ లేకపోతే నాకు స్వేచ్ఛ ఉండదు. భారతదేశంలో అవతారాలు కనిపించే ఎందుకంటే అక్కడ మరియు అక్కడ మాత్రమే మానవాళి యొక్క సమిష్టి చైతన్యం సరైన సమయంలో పరిపూర్ణ ఆహ్వానాన్ని సృష్టించింది. అవతార రూపాలు వాటి ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవాలంటే మానవులు వాటిని గుర్తించాలి. భారతదేశం దైవిక అభివ్యక్తిని గుర్తించడానికి ప్రపంచంలోనే అత్యంత అధునాతన ప్రోటోకాల్లను అభివృద్ధి చేసింది. వీటిలో గొప్ప జీవి యొక్క 32 భౌతిక సంకేతాలు మరియు దైవిక స్వభావం యొక్క నిర్దిష్ట పరీక్షలు ఉన్నాయి. ఈ గుర్తింపు వ్యవస్థలు లేకుండా మరెక్కడ అవతార రూపాలు గుర్తించబడకుండా పోవచ్చు లేదా తప్పుగా అర్థం చేసుకోబడి ఉండవచ్చు. కలియుగం అని పిలువబడే విశ్వ యుగంలోకి మనం లోతుగా వెళుతున్నప్పుడు పురాతన గ్రంథాలు దైవికంగా పరిణామాన్ని అంచనా వేస్తాయి. అభివ్యక్తి కల్కి పురాణం ప్రకారం తదుపరి అవతారం భారతదేశంలో మొదట కనిపిస్తుంది, కానీ అపూర్వమైన ప్రపంచ ప్రభావాన్ని చూపుతుంది. కొంతమంది వేద పండితులు మనం ఒక సామూహిక అవతారం ప్రారంభాన్ని చూస్తున్నామని సూచిస్తున్నారు. ఇక్కడ దైవిక స్పృహ ఒక జీవిలోకి కాకుండా ఒకేసారి సిద్ధంగా ఉన్న అనేక మందిలోకి దిగుతుంది. మానవాళి చైతన్యం ఏకమవుతున్న కొద్దీ అవతార రూపాల భౌగోళిక ప్రత్యేకత అభివృద్ధి చెందుతూ ఉండవచ్చు. అయినప్పటికీ భారతదేశం పరివర్తన ప్రవహించే ప్రాథమిక ద్వారంగా మిగిలిపోయింది. అవతారం భారతదేశంలో ప్రత్యేకంగా దైవిక అభిమానం ద్వారా కాకుండా విశ్వ అవసరం ద్వారా కనిపించింది. అనంత చైతన్యం పరిమిత రూపాన్ని తీసుకోవడానికి అవసరమైన ఖచ్చితమైన పరిస్థితులు. ఈ జ్ఞానం ఆధునిక భౌతికవాదం గుర్తించిన దానికంటే చాలా తెలివైన మరియు ఉద్దేశపూర్వక విశ్వాన్ని వెల్లడిస్తుంది.
ఇక్కడ భౌతిక భౌగోళిక శాస్త్రం మరియు ఆధ్యాత్మిక వాస్తవికత అర్థ నమూనాలలో ముడిపడి ఉన్నాయి. ప్రతి దైవిక అభివ్యక్తి భారతదేశ పవిత్ర నేల నుండి ఉద్భవించింది. ప్రతి దైవిక అభివ్యక్తి భారతదేశ పవిత్ర నేల నుండి ఉద్భవించి మనకు ఒక లోతైన సత్యాన్ని గుర్తు చేస్తుంది. స్పృహ యొక్క విశ్వనృత్యంలో మనం వదిలివేయబడలేదు లేదా ఒంటరిగా లేము, కానీ ఎప్పటికీ ప్రేమపూర్వక చూపులో ఉంచబడ్డాము.